కానీ ఓ పక్క మీ ప్రభుత్వం గురించి డబ్బాలు చెప్పుకుంటా, మీ ప్రభుత్వాన్ని మించిన ప్రభుత్వమే లేదని చెప్పుకుంటా, 1 సంవత్సరం రూపాయలనే 2 లక్షల కోట్లు అప్పులు చేసి ఈరోజు కనీసం 4,000 కోట్లు గవర్నమెంట్ కాలేజీల నిర్మాణానికి పెట్టేదానికి మీ దగ్గర లేదంటే నమ్మేవాడు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. సంపద సృష్టిస్తా, సంక్షేమాన్ని అందిస్తాను, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిని నడిపిస్తాను. నేను ప్రధానమంత్రిని అయితా, అమెరికా అధ్యక్షుడిని అయితా, నేను ఈ మాట చెప్తేనే చూడు ఎంతమంది నవ్వుతున్నారు. ఇప్పుడు ఆయన చెప్పేటి కూడా అట్టనే అవుతున్నారు అందరూ. సీఎం స్పందించినట్టుగా కనపడలేదు. కూటమి పార్టీలో ఒక టీడీపీ మాత్రమే స్పందిస్తుంది. మొన్న పులివెందుల ఎలక్షన్ జరిగింది తెలుసా మీకు? పులివెందుల ఎలక్షన్ జరిగినప్పుడు వాస్తవానికి అయితే కూటమి బాధ్యత ఏమి, 3 పార్టీలపై ప్రచారం చేయాలా. దాంట్లో బీజేపీకి సంబంధించిన ఒక ఆయన యాక్టివ్గా తిరిగినాడు, టీడీపీకి సంబంధించిన ఆయన ఒక ఆయన యాక్టివ్గా తిరిగినాడు. జనసేన ఉనికే లేదు ఆడ. ఎందుకు లేదు? ఈ రాష్ట్రంలో కొన్ని చోట్ల మేము చెప్పిన చోట్ల మాత్రమే మీరు తిరగాలి తప్ప ఎక్కువ చోట్ల మీరు తిరగకూడదు. అటనే మేము చెప్పినప్పుడు